ఐపీఎల్ 2025 సగం సీజన్ ముగిసింది. ఇక ఒక జట్టు 4 మ్యాచ్లు ఆడితే ఏది ప్లేఆఫ్కి వెళ్తుంది, ఏది ఇంటిదారి పడుతుందో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రాజస్థాన్ రాయల్స్ దాదాపు సీజన్ నుంచి ఎలిమినేట్ అయినట్టే అని చెప్పొచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్లో ఒక జట్టు భవిష్యత్తు ఏంటో ఈరోజు తేలనుంది. ప్రస్తుతానికి 6 జట్లు ప్లేఆఫ్ బర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టిక ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్ ఛాన్సులు కోల్పోయింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 9-10 స్థానాల్లో ఉన్నాయి. టాప్ 4లో గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు వరుస స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో కూడా ప్లేఆఫ్ రేస్లో దూసుకుపోతున్నాయి. గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మిగిలిన 6 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధిస్తే చాలు ప్లేఆఫ్లో అడుగు పెట్టవచ్చు. ఆర్సీబీ మిగిలిన 5 మ్యాచ్ల్లో 2 ఖచ్చితంగా గెలవాలి. పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్ల్లో 3, ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 3 తప్పకుండా గెలిస్తే ప్లేఆఫ్కు ఛాన్స్. లక్నో సూపర్ జాయింట్స్ 5 మ్యాచ్ల్లో 3 ఖచ్చితంగా గెలవాలి. కోల్కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్ల్లో 5 గెలిస్తే ఛాన్స్ ఉంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మిగిలిన 6 మ్యాచ్ల్లో 6 గెలవలసిందే. ఏదేదైనా అద్భుతం జరిగితే తప్ప సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ చేరుకునే అవకాశాలు దాదాపు లేనట్టే. గుజరాత్ టైటన్స్ జట్టు 8 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా 12 పాయింట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. 3 జట్లకు 12 పాయింట్లు ఉన్నప్పటికీ రన్ రేట్ ఆధారంగా గుజరాత్ టాప్లో నిలిచింది. మొన్నటి వరకు అడుగున ఉన్న ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో 10 పాయింట్లతో 4వ స్థానానికి వచ్చింది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జాయింట్స్ జట్లు కూడా 10 పాయింట్లతో 5, 6 స్థానాల్లో ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్, చెన్నై 2 మ్యాచ్లు గెలిచి 9-10 స్థానాల్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.